ఆయన ఇల్లు మొత్తం అన్నీ ఒకసారి స్కాన్ చేసుకునేవాడు. అంటే కెమెరాలు ఏం లేవు, ఆయన బుర్రతోనే స్కాన్ చేసుకునేవారు. దానికి 2 ఏళ్ల పాటు వచ్చే రెంట్ని ముందర ఆయన దగ్గర డిపాజిట్ చేయాలన్నమాట. అంటే నాన్ రిఫండబుల్ డిపాజిట్, ఎన్ఆర్డి. అది ఒక కార్పొరేటర్ అసలు ఆశను వేసింది ఆయన ముందు చూపు, ఆయన విజన్ 2040కి. అసలు అంటే ఆయన ఎన్నేళ్ళు లెక్కేసుకున్నాడు, ఆయన ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, ఆ ఖర్చు పెట్టుకున్న దాన్ని ఎటా వెనక్కి తీసుకురావాలి, దానికి ఉన్న వివిధ మార్గాల్లో ఇది ఒకటి మాత్రమే. అంటే ఎలా తెలివి మీరిపోయారు అప్పట్లోనే. ఏమీ లేదు, నేనేం దందా చేయను, మీ అంతా మీరు స్వచ్ఛందంగా వచ్చి నాకు ఆ 2 ఏళ్ల రెంటు నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. అంటే వీళ్ళు ఎవరికో రెంట్కి ఇవ్వాలి, ఆ రెంట్ తీసుకుంటే ఎవరు 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు. వైజాగ్ లాంటి చోట బెంగళూరులో లాగా 11 నెలలు 2 ఏళ్ళు ఇవ్వరు కదా, అది అనవసరం ఆయనకి. అలా వసూలు చేశాడు. రేపు పొద్దున ఆయన వైజాగ్లో ఎలా తిరుగుతాడు, ఈరోజు రేపు పొద్దున కాదు ఇవాడే ఎలా తిరుగుతాడు, ఈ సందేహం చాలామందికి వస్తుంది అక్కడ. ముందుగా వాసు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సో మీరు చెప్పినట్టు ఏదైతే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అధికార దుర్వినియోగం చేస్తే సహించేది లేదు. మొదటి రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు ప్రజల డబ్బు అక్కర్లేదు, నేను డబ్బుల కోసం రాజకీయం చేయటం లేదు, రాజకీయాల్లో నేను డబ్బు సంపాదించడానికి రావట్లేదు. అలాగని అంటే మా పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చాలా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్ గా చెప్పాడు ఎమ్మెల్యేలందరికీ, డబ్బు సంపాదించాలి, అక్రమ మార్గాల్లో ఏదో చేయాలి అని చూస్తే సహించను, తాట తీస్తాను అని చెప్పి మా 21 మందికి చెప్పారు. ఖచ్చితంగా పనిచేయాల్సిందే, ప్రజా అవసరాల కోసం మీరు సర్వీస్ చేయాల్సిందే, అలా కాకుండా కళ్ళు నెత్తికెత్తుంటే కుదరదు. మనకు ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి మనల్ని నమ్మి కూటమిని గెలిపించారు. అలాగే మన పార్టీకి 100% ఓట్లు వేసి నమ్మకంతో బాధ్యతతో గెలిపించారు. కాబట్టి మనం చాలా బాధ్యతతో ఉండాలి, ఆ గెలుపుని నెత్తికి ఎత్తుకోకండి, బాధ్యతతో ఉండండి అని చాలా క్లియర్ గా చెప్పారు. గెలిచిన మొదటి రోజే, రిజల్ట్స్ వచ్చిన మొదటి రోజే చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకా మనం నేను జీతం తీసుకుంటాను, ఆ జీతం డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి. ప్రజలు మనల్ని నమ్మి వాళ్ళ కష్టంతో కట్టిన ట్యాక్స్ మనకు జీతంగా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనేది మనకు అనుక్షణం గుర్తుండాలి. ఆ డబ్బు చూసినప్పుడల్లా మనకు ఒక భయం అనేది ఏర్పడాలి అని. సో అంత 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 స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు కూటమిలో వాళ్ళందరూ కూడా అలాగే గతంలో ఏం జరిగాయో ఏంటో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎన్డీఏ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏం చేయాలి అనే దాని మీద కసరత్తులు చేస్తుంది. దానికి కావాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఆర్థికంగా మన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడున్న అప్పుల ఊబి నుంచి ఎట్లా బయటికి రావాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, వీటి మీదే కసరత్తులు చేస్తుంది. కాబట్టి నిన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు గారు చెప్పారు కదా, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి, మొత్తం జరుగుతుంది, కొంత టైం ఇవ్వండి, ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది మాత్రం క్లియర్ గా ప్రజలకు వివరిస్తాము అని చెప్పి. సో నిన్న తీసుకున్న 5 అంశాలు కూడా చూస్తే మేనిఫెస్టోలో ఏదైతే కూటమి నాయకులు చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఎవరైతే హామీలు ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముఖ్యంగా రైతులు ఎక్కడికి వెళ్ళినా రైతులు ఎక్కువ మంది కంప్లైంట్ చేశారు, ఈ యాక్ట్ ని రద్దు చేయండి అని విజ్ఞప్తి చేశారు. మా పట్టా పుస్తకాల మీద ఆ దరిద్ర బొమ్మలు తీసేయండి అని రిక్వెస్ట్ చేశారు. ఒకళ్ళైతే పొలం ఆక్రమించేసుకొని గుడారాలు వేసుకున్నారని చెప్పి రైతు బాధతోటి చెప్పడం, ఇవన్నీ ఎంతో మంది రైతులు గోడ్ అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు. సో దాని ముందు మేము రాగానే అది రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా సభల్లో. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే ప్రతి ప్రజాగళం ప్రతి దానిలో చెప్పారు. చెప్పినట్టుగానే రాగానే ఒక 2 రోజులు టైం తీసుకున్నప్పటికే ఈలోపు ఏదో జరిగిపోతుందంటూ కూర్చొని వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అది ఇదని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేను వాళ్ళ ఆరోపణలు చేస్తే నవ్వొచ్చింది. అంటే వాళ్ళకి కనీసం 100 రోజులు టైం ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం ఇచ్చి 100 రోజుల తర్వాత భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడారు. అంతేగాని 2 రోజులుగా ప్రెస్ మీట్ పెట్టలా. కనీసం కొత్త ప్రభుత్వం అంత టైం ఎక్కర్లేదులేండి. రేపు 17వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయిగా, ఆ టైంకి ఏ బెంచెస్ లో ఎవరు కూర్చుంటారో తెలిసిపోద్ది.
అదే ఇప్పుడు కనీసం ఆ 15వ తారీఖు దాకా కూడా వెయిట్ చేయట్లేదు, వీళ్ళకి షుగర్ ఆగట్లేదు కదా, వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది చేయలేదు ఇది చేయలేదు అంటే అసలు ప్రమాణ స్వీకారమే జరగలేదు. అప్పుడు దానికి ముందే పెడదాం అనుకున్నారు, ఏదో ప్రమాణ స్వీకారం అయ్యాక పెట్టినట్టున్నారు, అందరూ వస్తారు అనుకున్నారు. వీళ్ళు ఎమ్మెల్సీల ద్వారా అడ్డుకుందాం అనుకుంటే ప్రజలకు అర్థం అవ్వదు. అంటే మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చేసే పనులు అడ్డుకుంటున్నట్టే, అంటే ప్రజలకు అర్థం కాదా? సపోజ్ ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఒక బిల్లు తెచ్చారు అనుకోండి, ఒక జీవో తెచ్చారు అనుకోండి, దాన్ని మీరు అడ్డుకున్నారు అనుకోండి, అడ్డుకుంటే ప్రజలకు అర్థం కాదా? అంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదు, ప్రజలు మీ వైపు ఎందుకుంటారు అప్పుడు? సో మేము అడ్డుకుందాం అంటే అడ్డుకుంటే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు, రోడ్ల మీద కూడా తిరగనివ్వరు ఆ 11 మందిని. ఆ ఎమ్మెల్సీలు కనుక అలాగే మండల్లో అలా గొడవ చేయమని చెప్పండి, వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్సీలు గొడవ చేస్తారో అడ్డుకుంటారో ఈ 11 మంది ఎలా చేస్తారో ప్రజలు చూసుకుంటారు, వాళ్ళు బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది అప్పుడు. అంటే మీరు ప్రజలకు మంచి చేస్తా ఉన్నప్పుడు అడ్డుకుంటే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అడ్డుకొని తీరుతారు. సరే, కానీ ఇంకొక మాట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు